భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇదే సందర్భంలో వైఎస్ జగన్ విజన్ కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇది ముమ్మాటికి వైఎస్ జగన్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరది కళ్యాణి ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఎలా చూడాలి? ఓవైపు అంతా జగన్ కృషిని ప్రశంసిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఇది తామేదో చేసినట్టుగా చెప్పుకుంటూ మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశాన్ని ఎలా చూస్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటి విమానం ల్యాండింగ్ అయింది అంటే దానికి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ప్రభుత్వం ఏదో క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే జగనన్న కృషి, జగనన్న కళ వలన ఈరోజు ఈ విధంగా జరిగింది అనేసి. ఎందుకంటే దానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చింది, వాళ్ళకి పునరావాసం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అలాగే హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసి అడ్డంకులన్నీ అధిగమించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చివరికి ఎన్ఓసి తీసుకొచ్చి, పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి, అనుమతులు, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి, అలాగే జిఎంఆర్ సంస్థతో టైఅప్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ విషయంలో తీసుకుంటే పూర్తిగా ఈరోజు విమానం ల్యాండ్ అయింది అంటే దానికి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, అతని ప్రభుత్వం అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజన్ వైజాగ్లో భాగంగా జగనన్న ఈ అంతర్జాతీయ విమానం నిర్మాణం కోసం అన్ని రకాలుగా కృషి చేసి ఈరోజు ఆ కళ సాకారమయ్యేట్టుగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే శంకుస్థాపనకి ఒక కొబ్బరికాయ కొట్టడం తప్ప ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఏం చేశారు అని నేను అడుగుతున్నాను. ఒక దిష్టి బొమ్మ లాంటి శిలాపాలకం వేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారి కృషి ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఎటువంటి అనుమతులు లేకుండా, భూసేకరణ చెయ్యకుండా ఆ రోజు శంకుస్థాపన చేస్తే అప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతి రాజు గారు కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు. ఎందుకంటే అది బోగస్ శంకుస్థాపన అనే విషయం అతనికి తెలుసు. కాబట్టి అంత ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నించారు. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇప్పుడున్న ఏవియేషన్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఈ క్రెడిట్ చోరీకి పాల్పడడంలో ముఖ్య అంశాలుగా మనం భావించవచ్చు. ఎందుకంటే జగనన్న కృషి అడుగడుగునా కనిపిస్తూ ఉంది. ఈవెన్ జిఎంఆర్ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మల్లికార్జునరావు గారు చెప్పారు, ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది, అలాగే ఓపెన్ చేసింది కూడా వైఎస్ఆర్ గారు అయితే ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు ఈ కృషికి కారణం, ఈ నిర్మాణం ప్రారంభం అవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారని సాక్షాత్తు జిఎంఆర్ గారే చెప్పడం జరిగింది. ఈ విషయంలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎన్ని స్టెప్స్ దాటుకొని ముందుకు వెళ్ళింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇంచుమించు 70% పనులు పూర్తవడం జరిగింది. ఏవియేషన్ మినిస్టర్ గారు దీనికోసం చేసిందేంటో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత ఇంట్రెస్ట్ ఉండి ఎయిర్పోర్టుల నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి అయితే అతని కుప్పంలో 11 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు కదా ఎయిర్పోర్ట్ కోసం. ఈ రోజుకి కనీసం ఒక్క విమానమైనా ల్యాండ్ అయిందా? ఒక గోడైనా కట్టగలిసారా? మాటల వరకే కానీ చేతల్లో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చూపించిన పరిస్థితి మనం చూడడం. అలాగే లోకేష్ గారు ట్వీట్ చేశారు జగనన్న కోసం. కానీ లోకేష్ గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, జగనన్న అడ్డుకున్నది అనవసరమైన 15,000 ఎకరాల భూసేకరణని తప్ప ఎయిర్పోర్ట్ని కాదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కోసం అన్ని రకాలుగా కృషి చేసింది జగనన్న. ఎందుకంటే 15,000 ఎకరాలు అనేది ఈ ప్రపంచంలోనే ఏ విమానాశ్రయం కూడా భూసేకరణ ఎవరూ చేయలేదు. వీళ్ళు ఈ నిర్మాణంలో కూడా స్కామ్ చేయడం కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 15,000 ఎకరాలు భూసేకరణకు ప్రయత్నిస్తే దాని నుంచి ప్రజల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో
వాళ్ళకు సపోర్ట్గా ఆ రోజు మాట్లాడారు తప్ప ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది, అన్ని రకాలుగా కృషి చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అతని కృషి వల్లనే ఈరోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం సాకారమైంది. అలాగే జగనన్న 2750 ఎకరాలతోనే ఈ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. ఈరోజు సరిపోయింది కదా, ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు ఉండవు, అలాగే ఎటువంటి స్కామ్లు జరగవని తెలియజేస్తున్నాను. వీళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినా, ఎన్ని రకాలుగా క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నించినా జగనాన్ని తాలూకా కళ సాకారం అయింది. జగనన్న కృషి వల్లనే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తవబోతుంది అనే విషయం ఈ ప్రాంత ప్రజలకు స్పష్టంగా తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఎయిర్పోర్ట్ శంకుస్థాపన సమయంలో వైఎస్ జగన్ జిఎంఆర్కు 6 నెలల ముందుగానే పనులు పూర్తి చేయాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. ఆ సమయానికే పనులు పూర్తయి మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఉత్తరాంధ్ర ప్రజల తరపున వైఎస్ జగన్కి కానీ జిఎంఆర్కి కానీ నిజంగా జగనన్నకి మా ఉత్తరాంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్లో మొదటి విమానం ల్యాండ్ అవడాన్ని ఈ ఉత్తరాంధ్ర ప్రజలు నిజంగా చాలా సంతోషిస్తున్నారు. జగనన్న కృషి వల్లనే ఇది జరిగిందని కూడా అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజే జగనన్న చెప్పారు, 2023లో శంకుస్థాపన చేసినప్పుడు 26 కల్లా ఈ నిర్మాణం పూర్తవ్వాలని జిఎంఆర్ గారికి చెప్పడం జరిగింది. జగనన్న చెప్పినట్టుగా ఇప్పుడు పూర్తవబోతూ ఉంది. ఎంతగా కృషి చేసిన జగనన్నకి మా ఉత్తరాంధ్ర ప్రజల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎంత చక్కగా జగనన్న చెప్పినట్టుగా నిర్మాణం పూర్తవడానికి కృషి చేసిన జిఎంఆర్ గారికి, ఆ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ జగనన్న కృషి వలనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా అభివృద్ధికి నాంది పలకడం జరిగింది. మూలపేట పోర్ట్ అవ్వచ్చు, రామాయపట్నం పోర్ట్ అవ్వచ్చు, మచిలీపట్నం పోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జగనన్న కృషి వల్లనే ఈరోజు నిర్మాణ పనులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, అలాగే 4 పోర్టులు, ఇలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు జగనన్న. జగనన్న చేసింది చెప్పుకోలేదు, వీళ్ళు చేయింది కూడా చెప్పుకుంటూ వీళ్ళ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా ఈ నిర్మాణం సాకారం అవుతుందంటే జగనన్న కృషి అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇది మొత్తం మీద భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయిందంటే ఇది ముమ్మాటికి వైఎస్ జగన్ కృషేనని ఉత్తరాంధ్ర ప్రజల తరపున వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్సీ వరద కళ్యాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, శాఖ నుంచి.